కిరణ్ అబ్బవరం దిల్రుబా సినిమాని అయితే చూడడం కంప్లీట్ అయింది. నిన్న రాత్రి ప్రీమియర్స్ వేశారనమాట. దాని రివ్యూ ఇది వచ్చేటప్పటికి అర్ధరాత్రి 12 అయింది కాబట్టి పొద్దున్నే రిలీజ్ చేద్దామని ఇప్పుడు చేస్తున్న వీడియో. సినిమా ఎలా ఉందిరా అంటే డీటెయిల్ రివ్యూ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ స్టోరీ ప్లాట్. హీరోకి సారీ చెప్పడం ఇష్టం ఉండదు, థ్యాంక్స్ చెప్పడం ఇష్టం ఉండదు. దానివల్ల తన లవ్ స్టోరీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ తన కాలేజ్కి లెక్చరర్గా వస్తుంది. ఆ తర్వాత ఏమైందనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్తో లవ్ ఎలా సెట్ చేసింది అనేది సినిమా బేసిక్ స్టోరీ ప్లాట్. సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ అంతా కూడా మొదలవడం ఇంట్రెస్టింగ్గానే మొదలవుతుంది భయ్య. ఆ తర్వాత అంతా కూడా రొటీన్ రొట్టలో వెళ్ళిపోద్ది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో మనకి 2 సాంగ్లు, 2 ఫైట్లు, 2 కామెడీ సీన్లు, 2 మాస్ ఎలివేషన్లు అంతే. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో విలన్ ఎందుకు వస్తాడో తెలియదు. మళ్ళీ ఫస్ట్ హాఫ్లో ఉన్నదే రిపీట్ చేసి వదులుతారనమాట. మళ్ళీ అక్కడ ఒక పాత కాలం నాటి ఫ్లాష్ బ్యాక్ సీన్ పెట్టారు. అది మరీ విసుగు తెప్పించేస్తుంది. సినిమాలో ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆ ఎమోషన్ సరిగ్గా వర్కౌట్ అవ్వాల. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా పోనీ సరిగ్గా వర్కౌట్ అయ్యేలాగా రాసుకుని ఉంటే బాగుండేది. అది వర్కౌట్ అవ్వలేదు, పేలలేదు. సినిమాలో అక్కడక్కడ కొన్ని మెరుపులు ఉంటాయి. మనకి కాలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చే కొన్ని సీన్స్ బాగుంటాయి. ఒక ఫైట్ సీన్ బాగుంటుంది భయ్య, చెప్తున్నాను కదా. అంతకు మించి బీభత్సంగా ఏమీ లేవు. 2 సాంగ్స్ బాగున్నాయి. బీజే మాత్రం అదిరిపోయింది. శామ్ సిఎస్ మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ కిరణ్ అబ్బవరం కూడా చేయాల్సిందంతా చేశాడు. కానీ ఆయనలో ఉన్న మైనస్ పాయింట్ చెప్తాను వినండి. కా సినిమాతో మంచి కంటెంట్ ఓరియంటెడ్ మూవీతో వచ్చాడు. ద బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్తో వచ్చాడు. మళ్ళీ ఈ సినిమాతో మాస్ ఎలివేషన్లు, ఫైట్ సీన్లు అవన్నీ ఇచ్చుకున్నారనమాట. ఫైట్ సీన్లు బాగున్నాయి, కాదనడం లేదు. వాటికి వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. కానీ ఆ ఫైట్ సీన్ పడడానికి ముందు ఒక మంచి ఎమోషన్ బిల్డప్ సెట్ అవ్వాలి కదా. అసలు ఆ ఫైట్ సీన్ రావడానికి ఒక మంచి స్కోప్ ఉండాలి. అది లేదు. కావాలని బలవంతంగా ఇరికించి పెట్టినట్టు, విలన్ క్యారెక్టర్ని కూడా ఇరికించి తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. అదే సినిమాలో మైనస్ పాయింట్ అనమాట. మనం ఆ ఫ్లాష్ బ్యాక్తో కనెక్ట్ అవ్వలేము. ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అది ఇది సెట్ అవ్వలేదు భయ్య, చెప్తున్నాను కదా. హీరోయిన్ రుక్సార్ దిల్లాన్ క్యారెక్టర్ కూడా స్టార్టింగ్లో బాగానే చూపించారు ఇంట్రెస్టింగ్గా. ఆ తర్వాత తను కూడా సగటు సినిమాల్లో ఉండే రొటీన్ హీరోయిన్గా అయితే మారిపోయింది అనమాట. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే కా మూవీ సక్సెస్ని ఈ సినిమాతో కంటిన్యూ చేయలేదు కిరణ్ అబ్బవరం. ఈ సినిమాతో మళ్ళీ షెడ్కి అయితే వెళ్ళిపోయాడు. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2 మాత్రమే. మీరైతే సినిమాని ఎంజాయ్ చేయరు భయ్య, నేను కూడా ఎంజాయ్ చేయలేదు. సో అది విషయం. మరి మీరు ఆల్రెడీ సినిమా చూసుంటే మీకేమనిపించిందో కింద కామెంట్ రాసేయండి.